హాయ్ ఫ్రెండ్స్, టెక్నిక్స్ నెంబర్ 44కి మీ అందరికి స్వాగతం. సో డేట్ వచ్చేసి ఆగస్టు 15, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ ఫ్రీడమ్ డేని అయితే అందరూ ఎంజాయ్ చేయండి. సో న్యూస్లోకి వెళ్తే మనకి యాపిల్ నుంచి అయితే యాపిల్ ఐఫోన్ అల్ట్రా అయితే మనకి రాబోతుంది. కానీ యాపిల్ ఐఫోన్ అల్ట్రా వచ్చేసి మనకైతే ఫేస్ వైజ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఐఫోన్ అల్ట్రా వచ్చేసి మనకి ఫస్ట్ అయితే అమెరికాలో లాంచ్ అవుతుంది. సో దాని తర్వాత ఫేజ్ అయిపోయాక యూఏఈ, దాని తర్వాత యూరప్ కంట్రీస్. సో అలా ఫేజులు అయితే వేస్ అయితే మనకి ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా లాంచ్ చేస్తున్నారంటే రీసెంట్గా చూసుకుంటే యాపిల్ ఐఫోన్ అల్ట్రా డిస్ప్లేస్ కూడా వచ్చేసి మనకి శాంసంగే ఈ డిస్ప్లేస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి శాంసంగ్ వాళ్ళు కూడా రీసెంట్గా జీ ఫోల్డ్ 8 అల్ట్రా అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ జీ ఫోల్డ్ 8 అల్ట్రాతో పాటు వాళ్ళు ఇప్పుడు డిస్ప్లే సప్లై చేయాలంటే దీని కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడున్న టైట్ సిచ్యువేషన్కి అయితే మనకి ఏదైనా ఎక్కువ కాస్ట్తో అవుతుంది. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఐఫోన్ 18 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసి ఫేజెస్ అయితేగా డివైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అమెరికా కంట్రీస్లో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఏఈ, దాని తర్వాత యూరప్ కంట్రీస్, ఇలా ఫేజ్ వైజ్గా డివైడ్ చేసి అండ్ లాస్ట్కి అయితే మన ఇండియాకి అయితే వస్తుంది. సో మన ఇండియాలో రావడానికి ఐఫోన్ అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్ ఎవరో అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇది మన ఇండియాకి రావడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది. సో వీళ్ళైతే ఫేజెస్ వైజ్గా డివైడ్ చేసి మన ఇండియాకి అయితే అరౌండ్ అక్టోబర్లో అయితే లాంచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఐఫోన్ అల్ట్రాకి అయితే మనకి రీసెంట్గా ఈ షార్టేజ్ అనేది నడుస్తుంది కాబట్టి సో వీళ్ళైతే ఎక్కువ ఇప్పుడు ఈ సమస్య వస్తుంది కాబట్టి డిస్ప్లేస్ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ దీని ప్రైసింగ్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఎందుకంటే దీని ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ $2,000 పైన ఉంటుంది కాబట్టి సో ఇంత ప్రైస్ పెడితే ఇండియాలో కొంటారా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూనే ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళైతే ఫేజెస్ వైజ్గా డివైడ్ చేసి అండ్ నెక్స్ట్ మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా రీసెంట్గా అయితే ఐఫోన్ 18 Pro అండ్ 18 Pro Max దీని ప్రొడక్షన్ కూడా మన ఇండియాలో అయితే షెడ్యూల్ చేశారు. సో 18 Pro Max అయితే మన ఇండియాలో ప్రొడక్షన్ అయితే బిగిన్ చేశారు. సో వీళ్ళైతే యూరోప్ మార్కెట్స్ వీటికి సప్లై చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రొడక్షన్ అయితే పైప్ లైన్లో ఉంది. అండ్ దీనికైతే మనకి టాటా ఎలక్ట్రానిక్స్, ఇలాంటి ఫోనాక్స్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి కంపెనీస్ అయితే వీళ్ళతో టైఅప్ అయ్యి ఈ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి. అండ్ ఇదే కాకుండా మనకి యాపిల్ నుంచి ఇంకోటి అయితే రాబోతుంది. సో యాపిల్ వాళ్ళు అయితే మన ఇండియాలో అయితే యాపిల్ పే అనేది అయితే తీసుకొస్తున్నారు. సో యాపిల్ పే వచ్చేసి మన ఇండియాలో అయితే అక్టోబర్లో రావచ్చు. అండ్ యాపిల్ పే వచ్చి ప్రస్తుతం అయితే క్రెడిట్ కార్డ్సే యాక్సెప్ట్ చేస్తుంది. సో మీ దగ్గర మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డు కానీ ఇలాంటి ఏమన్నా క్రెడిట్ కార్డ్స్ ఉంటే వీసా క్రెడిట్ కార్డ్స్, ఈ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ప్రస్తుతం అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే ఇంకా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వీళ్ళైతే ఇంకా నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ నుంచి అయితే వీళ్ళు ఇంకా సర్టిఫికేషన్ పొందలేదు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి. అండ్ వీళ్ళైతే ఇంకా బ్యాంక్తో స్పాన్సర్ అవ్వలేదు. సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అయితే హోల్డ్ చేయడానికి సో వీళ్ళు ఇంకా సర్టిఫికేషన్ పొందలేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ప్రస్తుతం కార్డ్స్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. మనకి ఫ్యూచర్లో వీళ్ళైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా అవైలబుల్గా చేసే అయితే ఆప్షన్ అయితే ఉంది. సో మనకి ఫ్యూచర్లో అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ నార్మల్గా ఫోన్పే, పేటిఎం ఎలా యూస్ చేస్తాం, మనకి యాపిల్ పే కూడా అలా రావచ్చు అని అయితే రూమర్స్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి గూగుల్ వాళ్ళు అయితే రీసెంట్గా ఈ ఫిట్బిట్ ఎయిర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఫిట్బిట్ ఎయిర్ వచ్చేసి మనకి అమెరికాలో అయితే May 2026 అయితే లాంచ్ చేశారు. అండ్ మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు అయితే లాంచ్ అయ్యేది. మన ఇండియాలో కూడా వచ్చేసి అరౌండ్ అక్టోబర్లో ఆ టైంలో అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వచ్చు అని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో ఈ ఫిట్బిట్ ఎయిర్ వచ్చేసి మనకి ఫిట్నెస్ ట్రాకర్ టైప్ అయితే వస్తుంది. సో మీరు ఫిట్నెస్ ట్రాకర్ అయితే ప్రతిసారి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. కానీ ఫిట్బిట్ ఎయిర్ అయితే లైఫ్ టైం 1 సబ్స్క్రిప్షన్ చేసుకుంటే చాలు. సో ఈ ఫిట్బిట్ ఎయిర్ కాస్ట్ కూడా వచ్చేసి మనకి అరౌండ్ 10,000 నుంచి 12,000 అయితే పడుతుంది. సో ఈ ఫిట్బిట్ ఎయిర్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిట్బిట్ ఎయిర్ మెయిన్లీ వచ్చేసి హెల్త్ మానిటరింగ్ అండ్ మీ రికవరీ ప్రోగ్రెస్ని అయితే ఎక్కువ ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల అయితే మీరు ఫిట్నెస్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మన ఇండియాలో వచ్చేసి ఇది అరౌండ్ అక్టోబర్ టైంలో అయితే లాంచ్ అవ్వచ్చు. సో ఈ ఫిట్బిట్ ఎయిర్ కోసం చాలామంది అయితే వాళ్ళు తెలిసిన రిలేటివ్స్తో అయితే ఫారెన్ నుంచి అయితే ఈ మోడల్స్ అయితే తెప్పించుకున్నారు. ఇప్పటికే చాలామంది దగ్గర అయితే మన ఇండియాలో ఫిట్బిట్ ఎయిర్ అయితే అవైలబుల్గా ఉంది. సో మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అవ్వాలని మన అక్టోబర్లో అయితే లాంచ్ అవుతుంది. మీరు కావాలంటే అప్పుడైతే ఫిట్బిట్ ఎయిర్ అయితే బై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రియల్మీ నుంచి అయితే ఇంకో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. సో రియల్మీ వాళ్ళు అయితే ఇంకో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళైతే ఇంకో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. సో దీని పేరు వచ్చేసి రియల్మీ 16X. ఈ రియల్మీ 16X వచ్చేసి మెయిన్లీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్గా అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ మనకి దీని ప్రాసెసర్ వచ్చేసి అరౌండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది.
అండ్ ఇది 144Hz ఎల్సీడీ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది, 6.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది MediaTek 810H సర్టిఫైడ్తో కూడా వస్తుంది. సో ఇదైతే మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 7000 mAh బ్యాటరీ విత్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుందని అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రీసెంట్గా అయితే క్యారియర్ పిజ్ అనే ఒక యాప్ అయితే ఒక అమెరికన్ సిటిజన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఒక అమెరికన్ సిటిజన్ లారోబినో అనే పర్సన్ అయితే క్యారియర్ పిజ్ అనేది అయితే యాప్ క్రియేట్ చేశాడు. సో యాప్ వచ్చేసి మెసేజింగ్ యాప్ లాగా ఉండేది, కాకపోతే అయితే ఇందులో వర్చువల్ పిజియన్స్ అయితే తయారు చేశాడు. సో ఈ వర్చువల్ పిజియన్ వచ్చేసి నార్మల్గా మీరు వాట్సాప్లో ఎలా మెసేజ్ చేస్తారో దీనిలో కూడా అలా మెసేజ్ చేస్తే ఇదేం చేస్తుందంటే ఆ మెసేజ్ని అయితే ఇది వర్చువల్ యానిమేషన్లో పిజియన్ లాగా అయితే ఒక ప్లేస్ నుంచి అయితే ఇంకో ప్లేస్కి అయితే మెసేజ్ ట్రావెల్ చేసినట్టు అయితే చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్స్లో కనుక మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినా లేదా ఒక కంట్రీ మన ఇండియా కంట్రీ నుంచి ఫారెన్ కంట్రీస్కి వెళ్తుండే మీకు ఫ్లైట్ అయితే ఇలా వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది. సో సేమ్ ఆ టైప్ కాన్సెప్ట్లో అయితే వీళ్ళు పీజియన్ అయితే తీసుకురావడం జరిగింది. సో వీళ్ళైతే ఇప్పుడు పీజియన్ యానిమేషన్ లాగా మెసేజ్ అయితే వెళ్తున్నట్టు అయితే యానిమేషన్ ఇస్తారు. అండ్ ఆ మెసేజ్ వెళ్ళడానికి కూడా మనకి 1-2 days అయితే టైం పట్టవచ్చు. సో ఈ మెసేజింగ్ స్పీడ్ వచ్చేసి మనకి పవర్ అయితే అరౌండ్ 177 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ ఈ మెసేజింగ్ యాప్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా అయితే చాలామంది అయితే ఈ యాప్ యూస్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. అండ్ ఇది మెసేజింగ్ ఈ యాప్ యూస్ చేస్తున్నా మీరు ఆ మెసేజ్ వెళ్తుందో లేదో అనేది అయితే కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే వీళ్ళైతే ఇప్పుడు మెసేజింగ్ ఛార్జ్ కూడా చేస్తున్నారు. సో మీరు ఒక మెసేజ్కి కనుక చూసుకుంటే అరౌండ్ $9 ఆ మధ్యలో అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ 10 మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటే అరౌండ్ $50 దాకా అయితే ఛార్జ్ చేస్తారు. వీళ్ళు ఛార్జ్ చేసిన మెసేజ్ వెళ్తుందా లేదా అని రిసీవర్ దగ్గరికి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ప్రస్తుతం ఇది అయితే చాలామంది యూజ్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. సో చాలామంది అయితే దీనికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే చాలామంది ఏది కొత్తగా వచ్చినా అది యూజ్ చేద్దాం అనే కాన్సెప్ట్ మైండ్తో ఉంటారు కాబట్టి చాలామంది అయితే మెసేజింగ్ యాప్ యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని ఆ మెసేజింగ్ అనేది రిసీవ్ అవుతుందో లేదో తెలియదు, కానీ వీళ్ళైతే మనీ దగ్గర అయితే మేము మీ దగ్గర అయితే ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. మా మెసేజ్ రిసీవ్ చేసుకుంటే పర్లేదు, కానీ ఒకవేళ రిసీవ్ అయిపోతే మీ మనీ వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా న్యూస్లోకి వెళ్తే మనకి రీసెంట్గా చూసుకుంటే ఎయిర్టెల్ జియో వాళ్ళు అయితే మనకి రీఛార్జ్ ప్రైస్ హైక్స్ అయితే పెంచబోతున్నారని అయితే చెప్తున్నారు. సో వీళ్ళైతే ప్రైస్ హైక్స్ వచ్చేసి 12% అయితే మనకి ప్రైస్ హైక్స్ చేయబోతున్నారని అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళు వచ్చేసి మనకి అండర్ 300 ప్లాన్స్ అయితే అన్నీ క్యాన్సిల్ చేసి పడేశారు. సో అండర్ 300 ప్లాన్ అయితే మనకి ఇప్పుడు లేదు. నార్మల్గా చూసుకుంటే మీరు బేసిక్ ప్లాన్ డేటా యూసేజ్ వచ్చేసి 264 అయితే ఉండిద్ది. సో ఇప్పుడు ఆ 264 ప్లాన్ అనేది మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసి వీళ్ళు బేసిక్ ప్లాన్ వచ్చేసి అరౌండ్ 300 పైన వేసుకునేటట్టు అయితే చేశారు. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే మనకి ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్లో చూసుకుంటే ఎక్కువ యూజర్స్ అయితే ఎయిర్టెల్ ప్లాన్స్ అయితే వేసుకొని వాళ్ళకైతే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అండ్ రీసెంట్గా చూసుకుంటే మనకి అనలిస్ట్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ప్రకారం ఏంటంటే మనకి ఇంకా 1-2 monthsలో అయితే ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు కూడా ప్రైస్ టారిఫ్స్ అయితే ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఎయిర్టెల్ వాళ్ళు అయితే ఏమనుకుంటున్నారంటే ప్రతి కస్టమర్ దగ్గర యావరేజ్గా కస్టమర్ దగ్గర ₹300 అయితే ఛార్జ్ చేయాలని అయితే కాన్సెప్ట్ మైండ్తో వస్తున్నారు. సో దీనివల్ల ప్రతి పర్సన్ దగ్గర 300 బేసిక్ ప్లాన్ యూసేజ్ అయితే మీరు మినిమం రీఛార్జ్ చేసుకోవాలి. అండ్ ఇదే కాకుండా మనకి రీసెంట్గా చూసుకుంటే 549, 649, 629 ఇలాంటి ప్లాన్స్ అయితే మనకి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవన్నీ కంప్లీట్గా రిమూవ్ చేశారు. సో వీళ్ళైతే కొత్త ప్లాన్స్ అయితే ఇంప్లిమెంట్ చేసి August 12th అయితే మనకి న్యూ ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగింది. మనకి ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ ప్లాన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇవే ప్లాన్స్ ఫిక్స్డ్గా ఉంటాయని అయితే ఏమీ పర్టికులర్గా లేదు. మనకి ఫ్యూచర్లో అయితే ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో రీసెంట్గా చూసుకుంటే ఎయిర్టెల్ అలాగే జియో, ఈ వోడాఫోన్ ఐడియా వీళ్ళైతే ప్రైస్ టారిఫ్స్ అయితే ఇంకో 1-2 monthsలో అయితే మనకి 12% హైక్ చేసే అవకాశం అయితే ఉంది చెప్తున్నారు. అండ్ మనకి 12% హైక్ అంటే రీసెంట్గా చూసుకుంటే మీరు జియో ప్లాన్ వేసుకుంటే కనుక అరౌండ్ 800 అయితే ఉంటుంది. సో వీళ్ళు 12% హైక్ కనుక చేసుకుంటే మీకైతే అది వచ్చేసి అరౌండ్ 1000 పైన అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ మీరు ఏదైతే 300-400 ప్లాన్స్ వాడుతున్నారో అవి కూడా మీకు 500కి అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో రీసెంట్గా చూసుకుంటే ఈ టెలికామ్ ఆపరేటర్స్ కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మొన్నటిదాకా అయితే మనకైతే ఈ ఫోన్స్ ప్రైజెస్ అనుకుంటే రీసెంట్గా చూసుకుంటే టెలికామ్ ఆపరేటర్స్ కూడా ఈ రీఛార్జ్ ప్రైజెస్ అనేవి పెంచడం జరిగింది. సో చాలామంది అయితే ఈ ఫోన్స్ ప్రైజెస్, టెలికామ్స్ ప్రైజెస్ పెరిగి చాలామంది పీపుల్ ఒపీనియన్ బట్టి ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అన్నీ యూస్ చేయడం ఆపేసేసి అండ్ వాళ్ళైతే నార్మల్ బటన్ ఫోన్స్ యూస్ చేస్తే బాగుంటుంది. సో ఈ ప్రైజెస్ హైక్స్ అయితే మనం
ఇవన్నీ ప్రైస్ పెట్టలేము. నార్మల్గా బటన్ ఫోన్ ఓల్డెన్ డేస్కి అయితే వచ్చేస్తే బాగుండేదని అయితే చాలామంది అయితే భావిస్తున్నారు. సో ఇది ఇప్పటివరకు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మనం మళ్ళీ నెక్స్ట్ టెక్ న్యూస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.